మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఆగస్టు మాసం ఇక మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. దీని తాలూకు ఇంపాక్ట్ ఈ మాసంలో వీళ్ళకి ఉంటుందా ఉండదా? ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు? మీనరాశి వారికి ఈ ఆగస్టు నెల 2025 సంవత్సరం జాక్పాట్ సంవత్సరంగా, జాక్పాట్ నెలగా చెప్పాలి. జన్మంలో ఉన్నటువంటి శని ఉన్నప్పటికీ కూడా ప్రతి పని వెనక్కి లాగుతూ ఉంటే వీళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. అందువలన వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి టెన్షన్స్ వచ్చినప్పటికీ కూడా మనకి అనుకున్న పనులన్నీ కూడా ఒక రియాక్టివ్ మోడ్లో వీళ్ళు సాధించుకుంటూ వెళ్ళిపోతారు. మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది, బాగా మధ్యమంలో ఉన్నారు వీళ్ళు. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి తిరుగులేదు. అనుకున్న పనులు అనుకున్నట్టు సాధిస్తారు. డబ్బులు పుష్కలంగా వస్తాయి. ఖర్చులు కూడా అంతే రేంజ్లో వీళ్ళు పూర్తి చేయడం చేస్తారు. బంధుమిత్రులు, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎప్పుడు కూడా వీళ్ళు చుట్టాలు, బంధువులు అని తిరిగేటటువంటి వాళ్ళు దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇది ఒక విచిత్రమైనటువంటిది. తర్వాత ఈ యొక్క అర్ధాష్టమ గురుగ్రహం జరుగుతోంది. దానివల్ల కొంచెం పనుల ఇబ్బందులు, స్థాన భ్రంశాలు, చేసే పని చోట నుంచి వేరే చోటకి, లేకపోతే ఉండే ఇల్లు నుంచి వేరే ఇంటికి, అది ఏదో రకంగా ఆలోచనల్లో మార్పులు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత వీళ్ళకి పంచమములో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావం వలన మనకి అనేకమైనటువంటి సక్సెస్లు వస్తాయి. కుజుడు, కేతువు, అలాగే ఈ యొక్క రవి పిశాచి యోగాన్ని పెట్టి ఈ కేతుగ్రహ ప్రభావం వలన మనకి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో సక్సెస్ ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళంతా కూడా స్టాండర్డ్గా ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతారు. ఎక్కడ కూడా ఏ పనుల్లో కూడా బ్రేక్ లేదు వీళ్ళకి. వృత్తిలో ముందుకు దూసుకెళ్ళిపోతారు. నో డిప్రెషన్స్, నో టెన్షన్స్, ఓన్లీ ఎంజాయ్మెంట్ అనేటట్లుగా. గుర్ర పందాలు, కార్ రేసులు ఇలాంటివి ఆడడం అంటే ఈ నెలలో వీళ్ళు సరదా పడతారు. అండ్ సక్సెస్ కూడా సాధిస్తారు. అండ్ వీళ్ళ వృత్తుల్లోకి వచ్చేసరికి మీడియా రంగం, సినిమా రంగం, ఎలక్ట్రానిక్ యుగం, ఎలక్ట్రానిక్ ఫీల్డ్, సేల్స్ అండ్ సర్వీసెస్ ఇలాంటివన్నీ కూడా. తర్వాత బట్టల షాపులు, ఎలక్ట్రికల్ షాపులు, ఒక్క ఐరన్ తప్ప మిగతా అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. లాస్ట్గా బార్బర్ షాప్ పెట్టుకున్నా సరే కోటీశ్వరుడు అయిపోవచ్చు. అయితే ఈ యొక్క లగ్నంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఎవరు ఏ పని చేస్తున్నా సరే స్లో మోషన్లో ఇవి జరుగుతూ ఉంటాయి. అనవసరంగా అవతల వాళ్ళని అపార్థం చేసుకోవడం, తెలుసుకోలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ధన నష్టం ఏమన్నా ఉంటుందంటారా? ధన నష్టం లేదు. ఇంతవరకు నష్టాలతో వచ్చినటువంటి వీళ్ళు ధన నష్టం లేదు, ముందుకెళ్తారు. ఏళ్ళనాటి శని ఇంపాక్ట్ అంతగా ఉండదంటారు. ఏలినాటి శని ఇంపాక్ట్ అనేది వీళ్ళంతా ఉత్తరాభాద్ర నక్షత్రం బ్యాచ్ అంతా కూడా ఇందులోకి వస్తారు కాబట్టి అంతగా ఉండదు వీళ్ళకి. విదేశాలకి వెళ్ళడానికి పెట్టుబడులు పెట్టి కూర్చున్నారు చాలామంది. సో అటువంటి వాళ్ళకి ఈ యొక్క సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. పెట్టుబడి అనేటటువంటిది ఒక దేశానికి కాకపోతే ఇంకో దేశాన్ని పెట్టాలి మనం. పరీక్షల ఫీజులు కూడా లెక్కలేసుకుంటే ఎట్లా? కాబట్టి ట్రై డూ ఆర్ డై, ఆ విధంగా మనం ముందుకెళ్ళిపోవాలా. సో పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొంటారు. ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు. ఈ రకంగా అన్ని రకాల బిజినెస్లు కూడా అద్భుతంగా మీకు జరుగుతాయి. ఇక స్థలాల విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే డాక్యుమెంట్స్ విషయంలో కానీ ఏదన్నా తప్పుడు ల్యాండ్ కొనుక్కుని వీళ్ళు నష్టపోయే పరిస్థితులు అని కనిపిస్తున్నాయి అంట. మనకి కుజుడు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఎలాంటివన్నీ ఏం జరగవు. మన గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మంచి కట్బాందీగా అన్నీ పెట్టారు. డబల్ రిజిస్ట్రేషన్ లేవు.
ఒక్కొక్కరిని తోలు తీసుడే ఎవడైనా కబ్జాలు చేయాలనుకున్నా కూడా. కాబట్టి అలాంటివి ఏమీ లేవు వీళ్ళకి. వీళ్ళ అమ్మాలనుకునేటటువంటి సైట్ల యొక్క రేట్లు కూడా బాగా పెరుగుతాయి వీళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి చక్కగా. డాక్యుమెంట్స్ విషయంలో కూడా బుధుడు కర్కాటక రాశిలో ఉన్న కారణంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. కానీ అది ఏమిటంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం. అవతల వ్యక్తులతో, రిజిస్ట్రార్లతో, వీళ్ళతో, పార్టీలతో వీళ్ళు మాట్లాడేటటువంటి కమ్యూనికేషన్ జాగ్రత్తగా ఉండాలి. ఎలాగైతే ఇందులో బ్రోకర్లు ఉంటారు, వాళ్ళంతా కూడా ఈయన పేరుంది, ఆయన పేరుంది, ఈయన వాటా ఉంది, ఇలాగా మొత్తం ఒక 20 మంది మా లిస్టులో వేసుకుంటూ ఉంటారు. ఇక జరిగి చచ్చేది ఉండదన్నమాట ఎప్పుడు కూడా. ఆ విధంగా కాకుండా ప్రాక్టికల్గా చిన్న బిట్లని కనుక వీళ్ళు అమ్ముకున్నట్లయితే బ్రహ్మాండంగా వస్తుంది. వీళ్ళు అలా ఉండదన్నమాట. 100 ఎకరాలు, 20 ఎకరాలు, 10 ఎకరాలు పెద్దవి. ఒకటి 1000 కోట్లు డీలింగ్స్ చేస్తే అడుక్కోవడమే లాస్ట్కి. చాలామంది నా కళ్ళ ముందు అడుక్కునే వాళ్ళు అయిపోయారు. కాబట్టి అలాంటి పెద్ద బిజినెస్ల జోలికి వెళ్ళకూడదు. చిన్న రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఇలా చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు? అందులోనూ ఏలినాటి శనులు ఉన్నారు కాబట్టి శనికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవాలి. రావి చెట్టుని నీళ్లు పోసుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోవాలా. అలాగే జమ్మి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ జమ్మి చెట్టు తిరుగుతూ ఓం అర్జున ఫాల్గుణ అంటూ తిరగాలి. ఈ రకంగా కనుక చేసినట్లయితే, అలాగే ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళలో జరిపించుకోవాలి. ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక వ్యక్తిగతంగా వీళ్ళ జాతకాలు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా సరే ఒక యోగము ఇది రావాలంటే దాన్ని బట్టి రెమెడీస్ అనేటటువంటివి మనం సెట్ చేయడం జరుగుతుంది దేనికి అనేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జూబ్లీహిల్స్లో 150 కోట్ల రూపాయల ప్రాపర్టీ కొట్టుకుంటున్నారు. చిన్న రెమెడీ చేసిన తర్వాత రూపాయి ఖర్చు కూడా లేదు, బ్రహ్మాండంగా వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి వచ్చేయడం అనేది జరిగింది. ప్రాబ్లం ప్యాసిఫై అయిపోయింది. రెమెడీలో అంత పవర్ ఉంటుంది. కానీ ఈ పిచ్చి రెమెడీలు కష్టపడకుండా మామూలుగా చెప్పేసి రెమెడీ చెప్పండి గురుగారు నాది ఈ రాసండి ఇదండి అని ఇలా చెప్తే ఏమవుతుంది? జాగ్రత్తగా మనం వ్యక్తిగతంగా జాతకం చూసిన తర్వాత మనం చెప్పే వాటిని బట్టి వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా ఆగస్ట్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలమ్మా.